పని అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. 175 కాదు, గుండు సున్నా మీ పార్టీ. ఒక్క సీటు కూడా గెలవరు. కుప్పం అన్నారు, సవాలు విసురుతున్నా. ధైర్యం ఉంటే గెలుచుకో పులివెందల. నా అన్న జగనన్నకు సవాల్ ఛాలెంజ్ ఇసరడం అంటే బిడ్డ నిన్ను పుట్టించినోడి తరం కాదు, వాణ్ణి పుట్టించినోడి తరం గిట కాదు. పైన ఢిల్లీలో సైతం సోనియమ్మను, కింద గల్లీలో నిన్ను, ప్రతి ఒక్కరిని షేక్ చేసి అడల్ చేసి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో శాసనసభ్యులతో ప్రతి ఒక్కడి భరతం పెట్టి ప్రతి సామాన్యులకి, అమాయకులకి కరోనా టైంలో కష్టకాలంలో సైతం నెట్టుకు వచ్చినటువంటి యంగ్ ముఖ్యమంత్రి నా అన్న జగన్మోహన్ రెడ్డి గారు సన్నాసి. మళ్ళీ సవాల్ ఇస్తున్నావు. భద్రం, టేక్ కేర్, జాగ్రత్త, బీ కేర్ఫుల్, అలర్ట్ జారీ చేయడం జరుగుతుంది. మదమెక్కిన మాటలు, అధికార మదంతోని, అధికార బలుపుతోని, అందలం ఎక్కినటువంటి అహంకారంతోని మాట్లాడడం జరుగుతుంది బిడ్డ. 2029లో నా అన్న వరకు ఎందుకురా, నీ బతుకుకి, నీ స్థాయికి, మీ అర్హతకు నేను చాలు. వైఎస్ఆర్సీపీ ఆర్మీనై, వైఎస్ఆర్సీపీ యాక్టివ్ పర్సన్ అయి, వైఎస్ఆర్ సోషల్ మీడియానై, వైఎస్ఆర్ పార్టీని అభిమానించే అభిమానినై, వైఎస్ఆర్సీపీ రథసారథున్నై, నా అన్న జగన్మోహన్ రెడ్డికి తమ్ముడినై నేను చాలు బిడ్డ. మీ అందరికి సవాలు విసురుతున్నా. కుప్పంలో నుండి, మంగళగిరిలో నుండి, పిఠాపురం నుండి మీ ముగ్గురికి నా సవాల్ ఛాలెంజ్. మీకు చేతనైతే రాజకీయాలు 3 సీట్లను కైవసం చేసుకోండి బిడ్డ. 29లో మాట్లాడుకుందాం. జై వైఎస్ఆర్సీపీ, జై జగనన్న, జై ఆంధ్రప్రదేశ్.